ఇవేంటి అని అయితే చూస్తున్నారా? సో ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూసేయండి. ఇవేంటి, ఇవి ఎందుకు ఉపయోగిస్తారు అని అయితే నేను వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. సో ఇవాళ అయితే తిరుమల అమావాస్య కాబట్టి మాకైతే ఉపవాసం అనమాట, అంటే ఒక పొద్దు ఉంటాము ఇవాళ మొత్తం. సో ఫెస్టివల్ ఎలా చేసామో చూసేయండి. ఫస్ట్ దేవుడికి అయితే మంచిగా పూజ చేసామన్నమాట. సో పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, సో నైవేద్యం కూడా పెట్టేసాము. సో నైవేద్యం అయితే చూసామండి. మంచిగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టింది మా మమ్మీ. కానీ నాకు అక్కడ తినాలనిపించింది, కానీ ఉపవాసం కాబట్టి మనం తినకూడదు. సో చూసి సైలెంట్గా అయిపోవాలన్నమాట. సో దేవుడికి పెట్టిన ప్రసాదం దేవుడికి మాత్రమే తినాలి, మనం తినకూడదు. ఏం చేయలేం, సరేలేండి. సో మీ ఇంట్లో మీరు పూజలు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫుడ్ పదండి, ఫుడ్ చూసేద్దాం మనమైతే. ఫస్ట్ అయితే రవ్వ కేసరి అనమాట. ఎప్పుడు పాయసమే కదా, అప్పుడప్పుడు కేసరీలు కూడా తింటూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ అయితే వైట్ రైస్. ఇంకా అందులో కాంబినేషన్ వచ్చేసి పప్పు. నాకు పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు పప్పు ఎక్కువ తింటూ ఉంటాను నేనైతే. నెక్స్ట్ అయితే వడియాలన్నమాట. సో నాకైతే వడియాలు అంటే చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ అయితే ఇది అయితే పులిహోర అనమాట. సో పులిహోర అయితే కలపలేదు, అలానే పెట్టారనమాట. కావాలంటే కలుపుకుందాం. మీకైతే ఫస్ట్ చూపించాను కదా, అయితే లాస్ట్లో చెప్తాను అసలు ఏంటి ఎందుకు యూజ్ చేస్తాను అయితే. సో ఇవి అయితే వచ్చేసి చూడండి, ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది. సో ప్రైస్ అయితే 140 రూపీస్ పడుతుంది. సో దీంట్లో చూపించాను కదా అప్పుడే చిన్న కొన్ని వచ్చాయన్నమాట. సో అవైతే కొంచెం ఆవాల షేప్లో ఉన్నాయి. సో అవైతే ఇంటి చుట్టూ చల్లితే చాలా మంచిదన్నమాట. సో ఇవాళ అయితే ఫెస్టివల్ కాబట్టి, ఇంకా అందులో అమావాస్య కాబట్టి చల్లితే చాలా మంచిది అన్నారు పెద్దవాళ్ళు. సో అందుకని చెప్పి నేను తీసుకొచ్చి మరీ చల్లాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.